హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు శనివారం వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. మీకు తెలుసు కదా, ప్రతి శనివారం నేను ఇంట్లో పిండి దీపం వెలిగిస్తానని వెంకటేశ్వర స్వామి వారికి. ఈ శనివారం ఏంటంటే మనకి శని త్రయోదశి కూడా కలిసొచ్చింది కాబట్టి ఇంకా విశేషంగా చేసుకోవచ్చండి. కాకపోతే బయటంతా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, గుడికది వెళ్దామంటే కుదరలేదనమాట. ఎప్పట్లాగానే ఇంట్లోనే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నానండి. ముందుగా ఇక్కడ పిండి దీపాన్ని రెడీ చేసుకున్నాను. నేను పిండి దీపం ఎలా కలుపుతాను అన్నది మీకు అందరికీ తెలుసు కదా, ఎవరైనా చూడకపోతే మన పాత వీడియోస్లో ఉన్నాయి, లింక్ కావాలంటే కింద ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే పిండి దీపం తయారు చేసుకున్న తర్వాత స్వామివారి తిరునామాన్ని వేస్తున్నాను. అలాగే ఇక్కడ దీపానికి కూడా చుట్టూ బొట్లు అవి పెడుతున్నానండి. అంటే గంధము కుంకుమతో కాస్త బొట్టది పెట్టి రెడీ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే శని త్రయోదశి రోజున చక్కగా మనం గుడికి వెళ్ళి అక్కడ శనీశ్వరాలయం ఉంటుంది కదా, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. అలాగే నువ్వుల నూనెలో నల్ల నువ్వులు వేసేసి నల్ల దారం అంటే నల్ల ఒత్తులు వేసి దీపారాధన అది చేసుకుని కొంచెం విశేషంగా ఉపవాసం అది ఉండి చేసుకోవచ్చండి. కాకపోతే బయట వర్షాలు పడుతున్నాయి కాబట్టి గుడికి వెళ్ళడం కూడా కుదరలేదు. ఇంకా ఇంట్లోనే ఎప్పుడు శనివారం నేను స్వామివారికి పిండి దీపం అది పెడతాను కదా, ఆ విధంగానే చేసుకుంటున్నాను అనమాట. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఇలాగ పిండి దీపం పెట్టడం వల్ల ఇంట్లో చాలా బాగుంటుందండి. దాంతోపాటుగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శని బాధలు కూడా ఎక్కువ ఉండవన్నమాట. 7 శనివారాల వ్రత కథ మీరు చదువుంటే దాంట్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అందుకని ఇంకా ఇంట్లోనే ఇలాగా ప్రతి శనివారం కూడా ఇలాగ పిండి దీపం వెలిగించేసుకుని స్వామివారి అనుగ్రహం కోసం పూజ అయితే చేసుకోవడం జరుగుతుంది కదా. ఇంక ఈ వారం కూడా అదే విధంగా చేసుకుంటున్నానండి. నిత్యం చేసే దీపారాధనతో పాటుగానే ఇలాగా పిండి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇక్కడ నేను దీపం చేసిన తర్వాత ఒక రాగి ప్లేట్లో కొంచెం బియ్యం పోసి దానిపైన ఒక ప్లేట్ ఉంచేసి పైన దీపం పెట్టాను. ఆ ప్లేట్ బదులు మీరు తమలపాకు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ మామూలు దీపాలకు కూడా అదే విధంగా కొంచెం కుంకుమ గంధంతో బొట్లు పెట్టి రెడీ చేసుకున్నాను. ఇక్కడ 3 ఒత్తులు వేస్తున్నాను అనమాట 2 దీపాల్లో కూడా. మనం ఇక్కడ పెట్టిన పిండి దీపంలో మనకు కావాలంటే 7 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చండి, లేదంటే 3 ఒత్తులు వేసైనా వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి 3 ఒత్తులు వేసి వెలిగిస్తున్నాను అనమాట. శనివారం కాబట్టి నువ్వుల నూనెతో చేసే దీపారాధన చాలా విశేషమండి. మళ్ళీ నువ్వుల నూనె అనేసరికి నల్ల నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె అనే డౌట్ వస్తుంటుంది కదా. మీరు ఇంట్లో దీపారాధనకి ఏ నువ్వుల నూనె రెగ్యులర్గా వాడతారో అది వేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా పర్వాలేదు. మనకి బయట దీపారాధన కోసం దొరికే నూనెల్లో ఏ నూనె అయినా పర్వాలేదన్నమాట. ఇలాగా పువ్వులవి కూడా పెట్టేసుకుని రెడీ చేసుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఈ దీపాన్ని అలా వెలిగించుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఇలాగా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఈరోజు వర్షం పడుతుంది కదా, పువ్వులు అయితే ఫ్రెష్గా బయట చెట్లకు వస్తే అవన్నీ కోసి తీసుకొచ్చానమాట. అవన్నీ ముందు విఘ్నేశ్వరికి పెట్టిన తర్వాత ఇంకా దేవుళ్ళందరికీ చక్కగా అలంకారం చేసుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే నేను బయటకు వెళ్ళి ఎక్కువగా పూలు అయితే కొనలేదండి. ఇంట్లో వచ్చిన పూలే సరిపోతున్నాయి అనమాట. విరజాజి పూలు ఒకటి వస్తున్నాయి, వాటితో పాటుగా శంఖం పూలు, ఇలాగా పారిజాతాలు, దాంతోపాటు నందివర్ధనాలు కూడా వస్తున్నాయండి. అవి మంచి సువాసన వస్తున్నాయి. ఇలాంటి సువాసన వచ్చే పువ్వులతో పూజ చేసినప్పుడు కూడా ఇంట్లో బాగా అనిపిస్తుంది అనమాట. ఇల్లంతా ఒక సువాసనలాగా అనిపిస్తుంది కదా. ఎక్కువగా సువాసన వచ్చే పువ్వులతో పూజ చేయడం కూడా మంచిది అంటారు కదా. ఈసారి అయితే నాకు ఇలాంటి పూలే దొరికాయండి. ఇంకా నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా దీపారాధన చేసుకునేటప్పుడు ఇలా అగరబత్తితో కానీ, ఏకహారతి కానీ, కర్పూరంతో కానీ డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. నేనైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఇదే విధంగా అయితే హారతితో కానీ, లేదంటే ఇలాగా అగరబత్తితో కానీ వెలిగిస్తానండి. ఇక్కడైతే చక్కగా దీపారాధన చేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం స్వామివారికి ధూపం చూపించేసి ఇలా దీపం వెలిగించిన వెంటనే దీపాల దగ్గర కొంచెం పసుపు కుంకుమ కానీ, అక్షింతలు కానీ, పువ్వులు కానీ పెట్టుకోవాలండి. నేనైతే పువ్వులు అవి పెట్టేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం అక్షింతలు అయితే వేసేసుకుంటున్నాను. మనం ఇలా అక్షింతలు అవి వేసుకోవడం వల్ల మనం పెట్టిన దీపం ఏంటంటే స్వామివారికి చెందుతుందనమాట. తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్న చిన్న శివయ్య ఉన్నారు కదా, ఆయనకు కూడా కొద్దిగా అభిషేకం చేసుకుంటున్నానండి నీళ్ళతోనే. మనకి వీలుంటే మనం ఏతో చేయాలంటే వాటితో చక్కగా చేసుకోవచ్చండి టైం ఉన్నప్పుడు. మామూలుగా అయితే నేను నీళ్ళతోనే ఎక్కువగా చేస్తుంటాను. ఒక్కొక్కసారి అయితే కొంచెం పాలుతోని, అలాగే గంధం నీళ్ళు, పసుపు నీళ్ళు, విభూది నీళ్ళు ఇలా వాటితో కూడా చేస్తూ ఉంటాను అనమాట. మన వీలుని బట్టి, లేదంటే ఉట్టి నీళ్ళతో చేస్తాను. తర్వాత ఇంకా తులసి దళాలు తీసుకొచ్చానండి. వాటితో కూడా ఇక్కడ నేను
స్వామివారికి గోవింద నామాలు ఒక 9 సార్లు చదువుకుంటూ ఈ తులసి పత్రాలైతే స్వామికి పెడుతున్నాననమాట. సెంత్రైరస్ కదా! ఇంకాస్త విశేషంగా అనిపించింది నాకు ఈరోజైతే. అలా అని నేనేమీ ఎక్కువగా చేసేయలేదండి. నిత్య పూజ ఇంట్లో ఎలా చేసుకుంటానో అదే విధంగా చేశాను. తర్వాత మారేడు దళం తీసుకొచ్చి దానికి కొంచెం గంధం పెట్టేసి శివయ్యకి కూడా పెట్టేశాననమాట. తర్వాత ఇక ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను ఇంట్లో ఏం ప్రసాదం ఏం చేయలేదండి. నా దగ్గర ఒక బత్తాయి ఉంటే అది పెట్టేశాను. తర్వాత స్వామివారికి రవ్వ ప్రసాదం చేసి పెట్టాననమాట. ప్రసాదం చేసేలోగా లేట్ అవుతుంది కదా అని ఇంకా పూజ అయితే ముందు చేసేసుకుని తర్వాత ప్రసాదం వండి పెట్టాను. ఇంకా హారతి కూడా ఇచ్చేసి స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించేశానండి. నా పూజ అయితే నిత్య పూజలాగానే ఇలా సింపుల్గా అయిపోయింది. కానీ మనం చేసుకునే మనస్ఫూర్తిగా పూజ ఉంటుంది చూసారా, అది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ శ్రావణ మాసంలో ఆఖరి శనివారం కదండి. నేనైతే ప్రతి వారం కూడా పిండి దీపం పెడతాను కానీ మొన్న 2 వారాలు మాత్రం 7 దీపాలు పెట్టాను. శ్రావణ మాసం కాబట్టి కొంచెం విశేషంగా చేయాలనిపించి చేశాననమాట. నాకు పిండి దీపం పెట్టినప్పుడు కూడా ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీలా కనిపిస్తుంది. బాగా అనిపిస్తుందండి. అందుకని ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఇలాగా పిండి దీపాన్ని అయితే ప్రతి శనివారం పెట్టుకుంటాను. 7 శనివారాల వ్రతం చేసిన దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయిందనమాట. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన కృష్ణ ఉన్నారు కదా హాల్లో, ఆయనకు కూడా కొంచెం పువ్వులు, తులసి దళాలు ఇవి పెట్టేసుకున్నాను. ఇదొక చిన్న వీడియో అండి. నేను ఇంట్లో చేసుకున్న పూజని మీతో షేర్ చేశాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.